హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? నైట్ టైము టోటోగాడిని ఇంటికి తెచ్చుకున్నాము. నైట్ మా దగ్గర ఉంచుకోవచ్చులే అని. ఇంకా మధ్యలో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఇంక ఇలా వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళ పెద్దనాన్న ఆడిపిస్తుంటే నేను కాసేపు వర్కౌట్స్ చేసుకున్నాను ఒక ½ అన్ అవర్. అసలు నైట్ అంతా వీడికి ఎంత పండగ ఉందో. డిఫరెంట్ ప్లేస్ కదా, అలవాట్లేదు. డే టైం వచ్చి వెళ్ళిపోతాడు కదా. వాడుకున్నాడో అసలు చాలాసేపు. అన్నం తినిపించి ఇంకా బయట వదిలేసాము. కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడికి కూడా అరిగిపోతుంది కదా అని పడుకునే ముందు ఒక రోజంతా వీడియోస్ ఏమీ పెట్టలేదు. ఫుల్ రెస్ట్ మోడ్. మా హస్బెండ్ కి ఫీవర్ వచ్చి ఇంక ఇది నెక్స్ట్ డే డిఫరెంట్ మెంటాలిటీ. అసలు మా హస్బెండ్ కి ఏదైనా బాగోనప్పుడు చిన్న పిల్లోడ్లాగా అయిపోతాడు. సైలెంట్ గా ఉంటాడు, పడుకుంటాడు. ఫీవర్ వచ్చిందన్న విషయం నేను తెలుసుకోవాలి, ఇంకా అర్థం చేసుకోవాలి. హెల్త్ బాగోనప్పుడు మౌనవ్రతం కూడా బాగా పాటిస్తాడు. ఇంకా నేను అర్థం చేసుకోను, బాగాలేదా ఇప్పుడు అని చెప్పి అన్ని చూసుకోవాలి. టాబ్లెట్స్ తన ఎలా ఉంది అది ఇది అని చెప్పి అడిగినా కానీ అసలు చెప్పడు, నోరు తెరిచి. ఇంకా నేనేమో ఇంట్లో నా పాటికి నేను పనులు చేసుకుంటూ ఉన్నాను. కొంచెం ఫ్రీ అయినప్పుడు తనే లెగుస్తాడు యాక్టివ్ అయ్యాక అని. ఇంకా ఇంట్లో అటు ఇటు క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా. ఈ మధ్య కొంచెం వర్షం పడినప్పుడు ఫుల్ గాలి కొడతా ఉంటది, ఇంకా దుమ్ము ఈజీగా వచ్చేస్తుంది. జనరల్ గా ఎప్పుడైనా గానీ పెళ్ళయ్యాక, పెళ్లికి ముందు అమ్మాయిలు ఎలా ఉన్నా గానీ పెళ్ళయ్యాక భలే మారిపోతారు కదా. ఒకప్పుడు నేను ఉండేదాన్ని, నాకు ఏదన్నా హెల్త్ బాగోనప్పుడు చాలా ప్యాంపరింగ్ కావాలి నాకు ఇంట్లో అందరి దగ్గర నుండి. ఇప్పుడు మా హస్బెండ్ ని చూస్తుంటే అనిపిస్తుంది నీకన్నా నేనే చాలా బెస్ట్ లే. ఒకప్పుడు నాకు బాగోపోయినా కానీ మరీ ఇంత డల్ అయ్యేదాన్ని కాదేమో అనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి కొంచెం తగ్గింది. ఇంకా బయటికి వెళ్దామని తీసుకొని వచ్చాను. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉంటే అంతే ఉంటది, అందుకే బయటకు తీసుకొని వెళ్ళాను. ఇంకా కావాల్సినవి కూరగాయలు అవి తెచ్చుకున్నాము. కొంచెం ఇప్పుడు రసమను చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది అన్నాడు. చికెన్ తెచ్చాం కదా, సింబాగాడి వాడికి పక్కన పెట్టేసి ఇంకా వాడికి బాయిల్ చేసేసాను. ఇంక ఇప్పుడు చికెన్ ఫ్రై స్టార్ట్ చేశాను. మిరియాల చారు పెడదాంలే, కొంచెం బాగుంటుంది కదా తనకి నోటికి అని చెప్పి ఇంకా మిరియాల చారు, ఈ చికెన్ ఫ్రై. ఇంకా దీనికి మించిన బెస్ట్ కాంబినేషన్ ఏముంటుంది నోటికి ఏదైనా మంచిగా తినాలంటే. ఇంకొకటి మెయిన్ మా హస్బెండ్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లల్లాగా ఇంజెక్షన్ చూసి భయపడుతూ ఉంటాడు, కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు. ఇంతకు ముందు నన్ను ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ నాకు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్లు అలా చేస్తుంటే పక్కన ఉండాల్సింది పోయి గబగబా పక్కెళ్ళి నుంచునేవాడు. అంత భయం అంట. నేనేమో ధైర్యంగా ఉండి బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చేదాన్ని. ఇంతకు ముందు నేను భయపడుతూ ఉండేదాన్ని బ్లడ్ టెస్ట్ అంటే. కొన్ని విషయాల్లో తప్పదు. మా హస్బెండ్ ని చూస్తుంటే నవ్వొస్తుంది ఒక్కొక్కసారి. చిన్న పిల్లలకి ఇలాగ చేస్తూ ఉంటాడు. ఇంజెక్షన్ కి ఎవరైనా భయపడతారు. వైఫ్ కి ఇంకా ధైర్యం చెప్పాల్సింది పోయి మా హస్బెండే పక్కన నుంచి ఉంటాడు చూడలేక. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో వేసాను. ఇంకా అందులోనే ఒకేసారి రసం కోసం అని మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర అది కూడా మిక్సీ చేసేస్తున్నా. మామూలుగా అయితే దంచుతాను, ఇంకా అంత టైం లేదు, చాలా లేట్ అయిపోయిందని ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను. చికెన్ ఫ్రై సగం అయిపోయాక ఇంకా అప్పుడు రసం స్టార్ట్ చేయొచ్చులే అని ముందు ఇది ఇంకా స్టార్ట్ చేసేసాను. మామూలుగా అయితే చికెన్ ఫ్రై నేను ఈ మధ్య కొన్నిసార్లు కొంచెం డిఫరెంట్గా చేశాను. అదేంటంటే చికెన్ ఫ్రైలో కొంచెం జీడిపప్పు అదన్నీ వేసి ఒత్త చికెన్ ఫ్రైని వైట్ రైస్లో కలుపుకొని తినొచ్చు. ఈరోజు అలా చేద్దాం అనుకుంటే మా హస్బెండ్ నుండి వద్దు నాకు సింపుల్గా చాలన్నాడు. ఇంకా అందుకే చాలా సింపుల్గా చేస్తాను. ఉల్లిపాయలు ఫ్రై చేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆ తర్వాత చికెన్ వేసి కొంచెం మగ్గాక పసుపు, ఉప్పు, కారం వేసాను. తర్వాత కొంచెం మగ్గాక ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు మధ్యలో వేస్తే ఆ స్పైసీనెస్ బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ చేసేసాను. ఇంక ఇప్పుడు పొయ్యి మీద రసం కోసం కూడా పెట్టేశాను. ఈ ప్రిపరేషన్ జరుగుతూ ఉన్న టైంలోనే మధ్యలో 2-3 సార్లు టీ తాగటం కూడా అయిపోయింది. ఇంకేం చేస్తాం, బోర్ కొడుతూ ఉంటది కదా. ఇలా కుకింగ్ చేసేటప్పుడు అది ఉడికే టైంలో ఇంకా టీ తాగుతూ మంచి వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాము. హిందీలో కొత్త వెబ్ సిరీస్ వచ్చింది గుల్లక్ అని చెప్పి, మాకు చాలా ఇష్టము. ఎందుకో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సీజన్ కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపించింది. అందుకే కంటిన్యూస్ గా కాకుండా రోజుకి 1-2 ఎపిసోడ్స్ చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎంటర్టైన్ అవ్వాలంటే సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి, వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ అన్ని. కానీ మన చిన్నప్పుడు సండే వచ్చిందంటే నేనైతే ఫుల్ గా వెయిట్ చేసేది. మార్నింగ్ వచ్చేది పంచతంత్రం, అది చూసాక మళ్ళీ నెక్స్ట్ భాగవతం చూస్తాము. ఆ తర్వాత మధ్యాహ్నం టైంలో ఏదో ఒక కొత్త, ఇంకా సాయంత్రం అంతా ఫ్రెండ్స్ తో ఆడుకోవటం. ఇంకా నైట్ వచ్చేది అమృతం కోసం ఫుల్ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయింది కదా. చిన్నప్పుడు భలే ఉండేది, టైం టు టైం అన్ని చూసేవాళ్ళమి. అసలు ఫ్రెండ్స్ తో ఎక్కువ ఆడుకునే వాళ్ళం బయటికి వెళ్ళి. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేచాము. ఇంకా ముగ్గురం కలిసి మంచిగా ఇలా బయట టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. చల్లడి గాలి వస్తూ ఉంటది కదా. ఇంకా ఎండ వచ్చిందంటే ఇంకా బయటికి రావడానికి అస్సలు కుదరదు. అందరూ లవ్ స్టోరీ గురించి అడుగుతున్నారు కదా, దానికి టైం ఉంది ఇంకా లవ్ స్టోరీ షేర్ చేయడానికి. కానీ మా మ్యారేజ్ అయ్యాక మేము ఎలా మా లైఫ్ స్టార్ట్ చేసుకున్నాం అన్న దాని గురించి చెప్తాను. పెళ్ళయ్యాక ఏమర్థమైందంటే మేమిద్దరం కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్ అని, ఇష్టాలు కానీ అన్ని కొంచెం పాతకాలం మన చిన్నప్పుడు పద్ధతిలో అవే నచ్చుతాయి ఇప్పటికి మాకు. దానికి తగ్గట్టుగా
సింపుల్గానే మా లైఫ్ అలా స్టార్ట్ చేసుకున్నాము. ఫస్ట్ ఇంకా ఇద్దరమి మంచిగా ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంటిని ఎలా సెట్ చేసుకోవాలన్న దాని గురించి ఆలోచిస్తూ మాకు వచ్చిన మనీలో కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఇంట్లో అన్ని వస్తువులు కొనుక్కుంటూ అలా మా ఇద్దరికి తోడుగా మా సింబాగాడు ఎప్పుడైనా కానీ మా హస్బెండ్ వేరే ఊరు వెళ్ళిన పని మీద ఇంకా నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే నేను డల్ అవుతా ఉంటానని చెప్పి సింబాగాడిని అలా మా లైఫ్లోకి తెచ్చుకున్నాము. ఈ ఇయర్లో 7th యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడే అసలు ఇన్ని ఇయర్స్ ఎలా అయిపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది. ఒక 2 సంవత్సరాలు లాక్డౌన్లోనే పోయింది. అందరి కపుల్స్ లానే బాగానే గొడవలు అవుతాయి, ఇద్దరికి కోపం వస్తుంది, ఇద్దరం గొడవలు ఆడుకుంటాము. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి అసలు 5 minutes సాయంత్రం దాకా కూడా కాదు, 5 minutesలోనే గొడవలన్నీ సెట్ అయిపోతాయి. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నా గానీ ఇద్దరం ఒకటే మాట మీద ఉండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఇప్పుడు వరకు సాల్వ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పటికీ ఏమీ సెట్ అవ్వలేదు, కానీ ఒక్కటే ఏంటంటే ఎప్పుడైనా కానీ కపుల్స్ మధ్యలో ఏది చిన్న గొడవలు వచ్చినా కానీ చిన్నవి సాల్వ్ అయిపోతాయి. కానీ పెద్ద ఇష్యూ ఎక్కడ వస్తుంది తెలుసా? ఈ డబ్బుల విషయం దగ్గరే వస్తుంది. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, మమ్మల్ని చూసి కూడా కొంతమంది మేము కూడా ఇలా ఉండాలనుకుంటాము అది ఇది అని చెప్పి కమెంట్స్ పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ కపుల్స్ మధ్యలో చిన్న గొడవలు వచ్చినా కానీ సాల్వ్ అయిపోతాయి. కానీ ఈ మనీ మ్యాటర్స్లో అస్సలు గొడవలు ఆడుకోవద్దు. నేనైతే ఫైనాన్షియల్గా అసలు ఏమి పట్టించుకోను, అన్నీ తెలుస్తాయి కానీ అసలు వాటి గురించి నేను అంత ఎక్కువ పట్టించుకోను. మా హస్బెండ్ని క్వశ్చన్ కూడా చేయను, ఎందుకంటే నాకు ధైర్యం ఉంది మా హస్బెండ్ అన్ని పర్ఫెక్ట్ చేస్తాడని. అందుకే అసలు దాని విషయంలో అయితే ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే ఇద్దరు సైడ్ నుండి చూసాము మా పెద్దవాళ్ళని, ఆ మనీ మ్యాటర్స్లోనే గొడవలు అవటం కానీ అలాంటివి చాలానే చూసాం చిన్నప్పటి నుండి. అందుకే మేము మాత్రం ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాము. ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్క మనీతోనే సాల్వ్ అయిపోతాయి అంటారు కదా, అందుకే ఆ మనీకి కొంచెం దూరంగా ఉంటాం మేమైతే. మాకేంటంటే మంచిగా 2 పూట్లు ఉన్న దాంట్లో హ్యాపీగా తిన్నామా, ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసామా, నెక్స్ట్ ఇంకా మా బిజినెస్ గురించి వాటి గురించి పట్టించుకున్నామా అన్న దాంట్లోనే ఉంటాము. లైఫ్ ఎలా లీడ్ చేయాలన్న దాంట్లో. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి పేరెంట్స్ మాక్సిమం యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ మాలాగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా. స్టార్టింగ్లో అంతా బాగుంటుంది, కొంచెం మధ్యలో కొంచెం వచ్చేసరికి లైఫ్ ఏంటి మనం అనుకుంటున్నట్టు ఫ్లోలో వెళ్ళట్లేదు అనిపిస్తుంది. ఆ టైంలో ఫ్రస్ట్రేషన్, కోపం ఒకరి మీద ఒకరికి అంతా వస్తుంది. కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే అసలు ఆ గొడవలు కంటిన్యూ అవుతానే ఉంటాయి. అందుకే ఒకరికొకళ్ళు నమ్మకం ఉంచుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తుందంటే పక్కన పార్ట్నర్ వెళ్ళి ఏంటి ప్రాబ్లం అని చెప్పి మాట్లాడుకోవాలి. ఒక ఇమోషనల్ సపోర్ట్ ఇస్తే మన పార్ట్నర్కి ఇంకా వాళ్ళకి దానికి మించిన హ్యాపీనెస్ ఏమి ఉండదు. అంతే కదా అని చెప్పి నాకు నచ్చినట్టు ఉండట్లేదు లైఫ్ అని చెప్పి మెయిన్ అమ్మాయిల సైడ్ నుండే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ చేస్తామో నాకు నచ్చినట్టు ఉండట్లేదు అది ఇది అని చెప్పి వాళ్ళకు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏంటి స్టార్టింగ్లో లవ్ చేసినప్పుడు ఇలా ఉన్నారు కదా, మళ్ళీ ఏంటి ఇలా మారిపోయారని చెప్పి అబ్బాయిలకు కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎప్పుడైనా కానీ పెళ్లి చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో లైఫ్ ఎలా స్టార్ట్ చేసామో లైఫ్ లాంగ్ అంతే ఉండదు, ప్రాబ్లమ్స్ వస్తాయి, హ్యాపీనెస్ వస్తుంది, గుడ్ బ్యాడ్ ఈక్వల్గా ఉంటాయి. ఇంకా మధ్యలో మన లైఫ్లోకి వచ్చేపోయే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, మధ్యలో మనల్ని ఎంతో డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటారు కపుల్స్ మధ్యలో గొడవలు పెట్టడానికి. అలాంటి వాళ్ళ మధ్యలో అస్సలు పడొద్దు. మా ఇద్దరి మధ్యలో కూడా చాలా మందే వచ్చారు, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ మేము నవ్వుకొని వదిలేసే వాళ్ళమి. తర్వాత టైం వేస్ట్ అంతే, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు చెప్పిన మాటలు డిస్కషన్ చేసుకొని మనం గొడవలు పడటం తప్ప అది తర్వాత ఏముండదు. చాలా వరకు మ్యారేజ్ అయిన కపుల్స్ లో ఇలాంటి వాళ్ళ వల్లనే టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అన్నీ తప్ప అసలు ఇంకా మన లైఫ్ లో సగం జీవితం అయిపోయిందిరా బాబు అనిపిస్తుంది. అందుకే మేము అలాంటి వాళ్ళని అసలు మా మధ్యలోకి రానివ్వం కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే హ్యాపీ వైఫ్ ఈజ్ ఏ హ్యాపీ లైఫ్ అని చెప్పాలి ఒక ఫ్యామిలీకి. అందుకే మనం హ్యాపీగా ఉండి మన పార్ట్నర్ని హ్యాపీగా పెడితే అన్నీ బాగుంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవన్నీ పోతాయి. మేమిద్దరం మాత్రం ఈ విషయంలో చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటాము, ఇద్దరికి ఒకరికొకరు టైం ఇస్తాము. నేను డల్గా ఉంటే మా హస్బెండ్ మంచిగా నవ్విస్తూ ఉంటాడు, మా హస్బెండ్ డల్గా ఉంటే నేనైతే లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తాను. నాకు అదైతే బాగా ఇష్టము, మంచిగా టైం స్పెండ్ చేసి రావచ్చు, మైండ్ రిఫ్రెష్ అయినట్టు ఉంటుందని. మేమిద్దరం ఒకేసారి డల్గా ఉంటే మాత్రం మా ఇద్దరిని హ్యాపీ చేయడానికి మా సింబాగాడు ఉన్నాడు. వీడిని చూస్తే చాలు ఇంకున్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాము. ఉన్నదే ఒక్క లైఫ్, మంచి ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకొని ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గొడవల వారి టైం వేస్ట్ చేసుకోవటం కన్నా మంచిగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడమే చాలా బెస్ట్. ఎందుకో చెప్పాలనిపించింది, మాలాగా ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంచెం వాళ్ళకి ఏదన్నా మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పి. మాలాగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కాకపోయినా కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్ ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటాయి, వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఉంటుందని చెప్పి చెప్పాను. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.